రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని అందరూ కూడా గౌరవిస్తారు. అన్ని మతాల్ని గౌరవించడమే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాస్తూ చెప్పింది. అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఎమ్మెల్యే సీటు డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఒక కులాన్ని ఒక మతాన్ని దూషించే రాజేష్ లాంటి వాళ్ళని చట్టసభలకు పంపిస్తే చట్టసభల్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఎటువంటి పరిణతితో వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగా ఒక మతాన్ని ప్రత్యేకించి హిందూ దేవుళ్ళని ఏది పడితే అది బజార్లో వినలేని మాటలు ఆడవాళ్ళని ఏది పడితే అది మాట్లాడే మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, దానికి మద్దతు తెలిపిన జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా అతని సీటు విషయంలో ఇంకొకసారి ఆలోచించుకోవాలని హిందూ చైతన్య వేదిక తరఫున వాళ్ళిద్దరిని కూడా అభ్యర్థిస్తున్నాము. అట్లాంటి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎప్పుడూ కూడా అర్హుడు కాదు. అంతేకాకుండా బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు. హిందూ మతం మీదే ఓట్లు అడిగే బీజేపీ వాళ్ళు హిందూ దేవుళ్ళని తిట్టిన మహాసేన రాజేష్ లాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చిన బీజేపీ వాళ్ళు టీడీపీ జనసేనతో ఏ విధంగా పొత్తు పెట్టుకుంటారు, చేస్తారు? ఇదంతా కూడా ప్రజలు ఆలోచించాలి. అన్ని మతాలని మేము గౌరవిస్తున్నాము, అన్ని మతాల వాళ్ళతోటి కలిసి ఉంటాము. మా జూనియర్లు కూడా ముస్లిమ్సే, మాకు ఎటువంటి కూడా మత పిచ్చి కానీ మహాసేన రాజేష్ లాగా వేరే అది ఎటువంటివి లేవు. ప్రజలందరినీ చైతన్యపరుస్తూ అతన్ని ఎక్కడా కూడా అతనికి ఓట్లు వేయొద్దు అని హిందూ చైతన్య వేదిక తరఫున పరశురామ సేన తరఫున అభ్యర్థించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టామని, ఇదంతా కూడా మీ ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి అభ్యర్థిస్తున్నాం.